गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम अचतुर्वदनो ब्रह्मा द्विपावरपरो हरिः अपाललोचनर्शंभुः भगवान् बादरायणः। వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు, వేదవ్యాస భగవానుల వారు జయంతి ఆషాఢ ఈ పౌర్ణమి రోజున వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు కావున ఇది వ్యాస పూర్ణిమ, వ్యాస పౌర్ణమి అంటారు. పూర్ణిమ, పౌర్ణమి అంటే ప్రకాశము. వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు ఈ పౌర్ణమి రోజున జన్మించినాడు. వేదవ్యాస భగవానుల పుట్టినరోజు వేదవ్యాస భగవానుల వారు మహాభారతమును, భాగవతమును, అష్టాదశ పురాణములను, ఇంకా ఉపపురాణములను, బ్రహ్మసూత్రములను, భాగవతాది గ్రంథములు అన్నీ కూడా ఈ పౌర్ణమి రోజునే స్టార్ట్ చేసేవారు వేదవ్యాస భగవానుల వారు. ఈరోజు చాతుర్మాసము 4 నెలలు కూడా వర్షాకాలము ప్రారంభమవుతుంది కావున ఒక్కచోట ఉండి శిష్య సమూహానికి అందరు కూడా ఉపదేశాలు ఇస్తూ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్తూ మానవాళిని మోక్ష మార్గంలో పయనింప చేస్తూ వచ్చేవారు వేదవ్యాస భగవానుల వారు. ఈరోజు పుట్టినరోజు కావున వేదవ్యాస మహర్షుల వారు చాతుర్మాసం స్టార్ట్ అయిన రోజు కొంతమంది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్టార్ట్ చేస్తారు. కొంతమంది పౌర్ణమి రోజు వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు కావున ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అంశ కావున అచతుర్వదనో బ్రహ్మాద్విపావురపరో హరి అపాలలోచనర్శంభు భగవాన్ బాదరాయణః. ఆ వేదవ్యాస భగవానుల వారికి 2 చేతులుండినప్పటికైనా చతుర్భుజుండగు శ్రీ మహావిష్ణువు అంశ ఉంది కావున విష్ణుమూర్తి అయినారు. ఆ వేదవ్యాస భగవానుల వారికి 2 కన్నులు ఉండినప్పటికైనా త్రినేత్రధార్యగు శివుడైనారు. శివుని అంశ అందులో ఉన్నది వేదవ్యాస మహర్షిలో శివుడైనారు. ఒక్క శిరస్సు ఉండినప్పటికైనా ఆ చతుర్ముకుండగు బ్రహ్మతో సమానము వేదవ్యాస భగవానుల వారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు 4 వేదాలను విభజించి వ్యాసములుగా విభాగాలుగా చేసి లోకానికి అందించిన దివ్యపురుషుడు వేదవ్యాస భగవానుల వారు. అందుకోసమే బ్రహ్మహంసకు బ్రహ్మ 4 శిరస్సులున్నాయి. వేదవ్యాస మహర్షుల వారికి ఒక శిరస్సు ఉండిన బ్రహ్మ అంశ ఉంది కావున బ్రహ్మదేవుడైనాడు. విష్ణుహంస, శివునంశ, బ్రహ్మహంస 3 తేజములతో ప్రకాశిస్తున్నటువంటి గురుదేవులు వేదవ్యాస భగవానుల వారు. అచతుర్వదనో బ్రహ్మా ద్విపావురపరో హరి అపాలలోచనర్శంభు భగవాన్ బాదరాయణః. ఆ వేదవ్యాస భగవానులు త్రిమూర్తి స్వరూపుడు. గురురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని పార్వతీమాతకు పరమేశ్వరుడు గురుగీతలో ఉపదేశం చేసినాడు. గురుగీతలో ఈ ఉపదేశం
ఉపదేశమును, ఈ శ్లోకమును పార్వతీమాతకు పరమేశ్వరుడు ఉపదేశం చేస్తాడు. పార్వతి, గురుదేవులు బ్రహ్మస్వరూపుడు, గురువే విష్ణు స్వరూపుడు, గురువే రుద్రస్వరూపుడు, పరమేశ్వర స్వరూపుడు. గురువు త్రిమూర్తి స్వరూపుడని ఎవరు నమ్ముతారో, గురును పరబ్రహ్మ స్వరూపుడుగా ఎవరు చూస్తారో వారు భవబంధ విముక్తులైపోతారు. పార్వతి, ఇది సత్యము సుమ. గురుభక్తి కలిగిన వారు తరించగలుగుతారు, ఇహ సంపద పరసంపదను పొందగలుగుతారు. గురుభక్తి కలిగినటువంటి వారికి అసాధ్యమంటూ ఈ సృష్టిలో ఉండనే ఉండదు పార్వతి అని పార్వతీమాతకు పరమేశ్వరుడు ఉపదేశం చేసిన ఈ శ్లోకము. ఒక భక్తుడు శాస్త్రాలు చదివినాడు, గురువు దగ్గర ఉపదేశం పొందినాడు, పురాణాలు చదివి ఎక్కడ వెతికినా గురువుకు మించిన దైవం అవుపడలేదు. ఆ భక్తునికి ఎప్పుడు గురునామాన్ని జపం చేసుకుంటూ ఉండేవాడు. అందరికీ మా గురుదేవుడు, మా గురువు గొప్ప, గురువుకు మించిన మంత్రము లేదు, గురువుకు మించిన దైవం లేదని ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉండేవారు. కొంతమంది ఉంటారు కదా, గురువు దైవము నమ్మని వారు, నాస్తికులైనటువంటి వారు ఉంటారు కదా, ఆస్తికులను ఎదిరిస్తుంటారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేసి ఆ భక్తుని ఎదిరించినాడు. గురువు అని చెప్తాడే, మీ గురువుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా, కొమ్ములు మొలిచినాయా అని తిట్టినాడు ఈ భక్తుని, గురుభక్తుని. ఆ గురుభక్తుడు, నాయనా నువ్వు అన్న మాట సత్యమే, మా గురువు కొమ్ములు ఉన్నాయి అన్నాడు. మరి మీ గురువు కొమ్ములుంటాయి ఎక్కడన్నా, పిచ్చివాడా అని తిట్టేసినాడు. లేదు, ఉన్నాయి సుమా. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే వు. ఈ 3 కొమ్ములు ఎవరు స్మరిస్తారో వారు భవబంధ విముక్తులవుతారు, వారు ముక్తాత్ములవుతారు. ఈ 3 కొమ్ములు స్మరించినటువంటి వారికి మోక్షము సిద్ధిస్తుంది. ఈ 3 కొమ్ములు స్మరించలేనటువంటి వారికి మోక్షము సున్ననాయన. ఈ 3 కొమ్ములు స్మరించిన వారికి మోక్షము సిద్ధిస్తుంది, ముక్తాత్ములైపోతారు. ఈ గురువనే నామమును ఆనాడు సృష్టియాది నుంచి కూడా గురును స్మరణ చేస్తున్నారు. ఆ గురునామ స్మరణ వల్లనే భవబంధ విముక్తులై ఆ గురుతత్వము తెలుసుకొని పరబ్రహ్మాకార స్థితిని ప్రతి జీవుడు పొందుతున్నాడు. గురువు లేనటువంటి వారికి ఈ గుహ్యమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాన రహస్యము వారు తెలుసుకోలేరు సుమా అని ఉపదేశం చేసినందువలన ఆ నాస్తికుడు కూడా, అయ్యో గురువు అనే కొమ్ములు ముక్తిని కలిగిస్తాయా, గురువును నామమును స్మరిస్తే మోక్షం వస్తుందా, అయ్యో ఇంత రహస్యం ఇందులో ఉన్నదని చెప్పి ఆ నాస్తికుడు కూడా ఆస్తికుడుగా మారి గురువునామమును స్మరణ చేస్తూ ఆస్తికుడుగా తయారై ముక్తాత్ముడైనారు. గురునామ స్మరణ వల్ల. గురునామము ఎంత గొప్పది, అందుకోసమే గురువునామం స్మరిస్తే చాలు భవబంధ విముక్తులైపోతారు సుమ. గురుపదాంబోజముల్ కొలువకగలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమైమ. గురుపాద తీర్థంబు గ్రోలకగలుగుని జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసాదంబు గొనకున్న గలుగుని ప్రతిలేని చిత్తో పరతి సుఖంబు. గురుతత్వమాత్మగన్ గొనకున్న గలుగునే నిరతిశయంబైన పరమపదము అని ఆనాడు సీతామాత ఆంజనేయ స్వామికి సీతారామాంజనేయ సంవాదంలో ఈ ఉపదేశం చేస్తుంది. ఆంజనేయ, శ్రీరాముడే గురువు సుమ. సర్వలోకనాథుడు, సర్వలోక శరణ్యుడు రాముడు. అట్టి రాముడు ఆ గురుదేవులను నువ్వు స్మరణ చేసుకో ఆంజనేయ, నువ్వు ముక్తాత్మును అయిపోతావు. గురుపదాంబోజముల్ కొలువక గల్లుగొనే ప్రవిమల వైరాగ్య భాగ్యమహిమ. నీకు వైరాగ్యము కలిగి భాగ్యవంతుడవై జ్ఞాన స్వరూపుడమై ప్రకాశించాలంటే నువ్వు గురువు అనే నామమును జపం చేసుకో ఆంజనేయ. ఆ గురుదేవుల యొక్క పాదపద్ములు యందు భక్తి కలిగుండు చాలు, నువ్వు జ్ఞాన ప్రకాశుడవై ప్రకాశిస్తావు, జ్ఞాన స్వరూపుడవై వికసిస్తావు నువ్వు అని ఉపదేశం చేస్తుంది సీతామాత, జగన్మాత. ఆ జగన్మాతనే జగదీశ్వరుని గురించి ఆ గురుదేవుల స్మరణ లేకపోతే ఎవరు కూడా ముక్తాత్ములు కాలేరు. ఆంజనేయ, నీకు వైరాగ్యం కలగాలన్నా
నువ్వు ముక్తాత్ముడు కావాలన్నా గురుపదాంబోజములు ఆ గురుదేవుల యొక్క పాదపద్మముల యందు భక్తి లేనటువంటి వారికి జ్ఞానం సున్నా. వాళ్ళు జ్ఞాన స్వరూపులు కాలేరు. గురు పాదపద్మముల యందు భక్తి కలిగి ఉన్నటువంటి వారు తప్పకుండా జ్ఞాన స్వరూపులై ప్రకాశిస్తారు. వాళ్ళు జ్ఞానులు మీరు కావాలంటే గురుదేవుల పాద పద్మముల యందు అచంచలమైన భక్తి కలిగినటువంటి వారు జ్ఞానులై తీరుతారు. ఆ గురువు యందు విశ్వాసము లేనటువంటి వారు జ్ఞాని కాలేరు. గురుపదాంబోజముల్ కొలవకగలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్యమేమ గురుపాద తీర్థంబు గ్రోలకగలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. యోగము నీకు సిద్ధించాలన్నా, జ్ఞానము నీకు సిద్ధించాలన్నా ఆ గురుదేవుల యందు భక్తి కలగాల. గురువు యొక్క పాదతీర్థములు స్వీకరించాల సుమా. గురుపదాంబోజముల్ కొలువకగలుగుని ప్రమివల వైరాగ్య భాగ్యమైమ గురుపాద తీర్థంబు గ్రోలకగలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు గొనకున్నగలుగునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు. నీ చిత్తము జయించాలన్నా, నీ మనసును జయించాలన్నా, సమస్త ఇంద్రియములు జయించి మాయనికి దాచి కావాలంటే గురువు యొక్క అనుగ్రహం అవసరము. గురువు ఏది ప్రసాదించినారో గురువు మాటలు ప్రసాదముగా స్వీకరిస్తూ గురువు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో, గురువు యొక్క ప్రసాదమును ఎవరు స్వీకరిస్తారో వారు తప్పకుండా జ్ఞానులై ప్రకాశిస్తారు. మాయను జయించగలుగుతారు, మనసును జయించగలుగుతారు. మనసును జయించి సమస్త ఇంద్రియాలు జయించి ఇంద్రియాతీతుడై యోగ సిద్ధిని పొంది యోగీశ్వరుడై భాషించగలుగుతారు. అట్టి గురుభక్తి కలిగినటువంటి వారు. అందుకోసమే గురుతత్వమాత్మగన్నుగొనకున్నగలుగునే నిరతిశయంబైన పరమపదము. ఆ పరమపదము మోక్షము నీకు కలగాలంటే గురుతత్వము తెలుసుకో. ఏమి గురువు గుకారం అంధరూపం శాత్ రుకారం తన్నిరోధక గురుర్వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షిభిః. ముముక్షులైన మహనీయులందరూ తెలుసుకోవాలా, మీరు గురు అనే తత్వము, గురు అనే అక్షరమునకు అర్థం ఏంటంటే మాయను తొలగించువారు గురుదేవులు. మాయను అనే అంధకారమును అజ్ఞాన చీకటులు తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించువారు గురుదేవులు. గురు అనే స్మరమును గురునామమును జపం చేస్తున్నటువంటి ఆ గురునామమును జపము చేసుకున్నటువంటి పుణ్యపురుషులు మాయ తొలగింపబడి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఆ గురుదేవులు అజ్ఞానమున చీకట్టు తొలగించి జ్ఞానమును ప్రసాదించువారు. అందుకోసమే గురునామము అంత గొప్పది. గురు అనే నామములో ఇట్టి మహత్తుంది. గురు అనే పదమునకు అర్థము గుకారమంధరూపం శాతు రుకారం తన్నిరోధక. అజ్ఞానమన చీకటిని తొలగించి జ్ఞానమని వెలుతురు ప్రసాదించు నామము గురునామము. గురుర్వాక్యమిదం తత్వం. గురువు యొక్క తత్వం ఇదే. జ్ఞేయం సర్వముముక్షుభి. ముముక్షులైనటువంటి పుణ్యపురుషులారా మీరందరూ తెలుసుకోండి. అందుకోసమే గురువు పరబ్రహ్మముగా మీరు భావించి గురునామమును జపము చేసుకుంటూ గురుభక్తి కలిగి మీరు తరించండి అని చెప్పి శాస్త్రముల యందు మహానీయులందరూ వర్ణించి చెప్పినారు ఈ గురువాక్యమును గురించి. అందుకోసమే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోండి. మీరు గురువు దగ్గరికి వెళ్ళి ముందు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మీరు తత్వజ్ఞానులు మీరు కావాలంటే, మీరు తత్వయోగులు తత్వాన్ని పొంది జ్ఞానస్వరూపులై మీరు ప్రకాశించాలంటే గురువు దగ్గరికి వెళ్ళి తద్విద్ధి ప్రణిపా
నిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారములు చేసి వారు సేవ చేసుకుంటూ వారు ప్రసన్న వదనులై ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు, గురుదేవా నాకు ఇది చెప్పు అన్నప్పుడు గురుదేవులు అట్టి శిష్యునికి జ్ఞానోపదేశం చేస్తాడు. ఆ శిష్యుని ముక్తాత్మునిగా చేస్తాడు. జ్ఞానాన్ని ప్రసాదింపచేసి జ్ఞాన మార్గంలో పయనింపచేస్తూ ముక్తాత్మునిగా తీర్చిదిద్దుతాడు గురుదేవుడు శిష్యుణ్ణి. అందుకోసమే కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయమునందు 34వ శ్లోకమును కృష్ణ పరమాత్మ మీరు గురు పరబ్రహ్మ స్వరూపుడుగా భావించి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మీకు తత్వమును దర్శించినటువంటి తత్వజ్ఞానులైనటువంటి మహనీయులు గురుదేవులు మీకు తత్వోపదేశము తత్వజ్ఞానోపదేశమును ఆ పరబ్రహ్మమును చేరు మార్గమును మీరు ఉపదేశం చేస్తారు. గురువుల దగ్గరికి వెళ్ళి ఏం అడగకుండా గురువు చెప్పినట్టు వినాలా. ముందు గురువుకు నమస్కారం చేసి గురువు చెప్పినట్టు వినండి ముందు. తర్వాత మీ మాట గురుదేవులు వింటారు. గురుదేవుల మాట స్వామి మీ మాట అనవసరం, మేము చెప్తాము, మాకు ఏం జరుగుతుంది, మా ఆరోగ్యం బాగుంటుందా, మా ఇల్లు గురించి, ఒళ్ళు గురించి, ఇహ సంపద గురించి అడుగుతారు. కానీ పర సంపద గురించి మాకు అది అవసరం లేదు, అది కావాలంటే నువ్వు తీసుకో అంటే గురుదేవులు పరబ్రహ్మ స్వరూపులై ఉన్నారు, అది మాకు అవసరం లేదు. గురుదేవుల దగ్గర రాగానే ఇహ సంపద గురించి అడుగుతారు. గురుదేవులు ఇహ సంపద ప్రసాదిస్తాడు, అది ఇస్తే మునిగిపోతాడు, నన్ను మర్చిపోతాడు, భగవంతుని మర్చిపోతారని చెప్పి ఎంత అవసరమో అంతే ఇస్తాడు గురు పరబ్రహ్మము. ఏదంటే అది ఇవ్వడు, ఏది కోరుకుంటే అది ఇవ్వడు, ఎప్పుడు ఇవ్వడు. చిన్నపిల్లలు ఉంటారు కదా, మీరు గండక్షేత్రానికి వచ్చినారు కదా, అన్నీ ప్లాస్టిక్ కార్లు ఉంటాయి కదా, ఆ చిన్న పిల్లవాడు అమ్మ నాకు ఆ కారు కావాలని ఏడుస్తాడు. ఆ కారు పైన ఎక్కి తిరుగుతాడు ఆ పిల్లవాడు. నాకు కారు కావాలని ఏడుస్తున్నాడు. అయినా తల్లికి తెలుసు దానిపైన నేను ఎత్తుకొని తిరిగేది నేనే. ఆ కారును కోరుకున్న ఆ పసిపాపను ఎత్తుకొని తిరిగేది తల్లి మాత్రమే సుమా. అయినా కోరుకున్నప్పుడు ఆ కారు ఎక్కి తిరిగేది కాదు, ఆ కారు వల్ల ఉపయోగము లేదని కోరుకున్నందువల్ల నాయన ఇప్పిస్తలేనని చెప్పి వాయిదా వేసుకుంటూ పోతుంటుంది సుమా, దానివల్ల ఉపయోగము లేదని. ఆ తల్లిని కోరుకున్నటువంటి వారికి అన్నీ ఉంటాయి సుమా. తల్లి చెంత ఉండగా భావ్య సంపదలు అవసరం లేదు. గురువు చెంత ఉండగా గురువును అడగవలసిన అవసరము లేదు. గురువు శిష్యునికి ఏది అవసరమో అదే ప్రసాదిస్తాడు. నాకు ఇది కావాలా, అది కావాలా, పోగానే గురువుగారు సేవ చేయగానే నమస్కారం చేస్తారు. ఇంతకాలం చేసిన వెంటనే ఫలితాన సేవ చేసి స్వామి మాకు ఇంత సేవ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మాకేమి ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు, నీకేమి ఇవ్వాలా, నీకు ఏది వదిలిపెట్టిపోయే వస్తువులు ఇవ్వాలన్నా? ఆ వదిలిపెట్టే వస్తువులు పొయ్య వస్తువులు కాదు, శాశ్వతమైన పరబ్రహ్మ జ్ఞానమును ఉపదేశం చేసి జీవుడు దైవంగా మార్చుతాడు గురుదేవులు. గురువు దగ్గరికి వస్తున్నటువంటి సృష్టి ఆది నుంచి గురువును నమ్ముకున్నటువంటి వారికి గురువు చెప్పినట్టు ఆచరించాలి. గురుదేవ అని గురువును స్మరణ చేస్తున్నారు. గురువు చెప్పినట్టు ఆచరించాలా. గురువు ఏది చెప్పితే అది వినాలా. గురువు చెప్పుతూ ఉన్నప్పుడు గురువు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి సుమా. శ్రవణం మననం నిధిధ్యాసన రూపేణ అది ఆచరణలో పెట్టుకోవాలి. గురువు చెప్పుతున్నాడు, ఏది చెప్తే దాన్ని గ్రహించలేక టక్కున చేయడం కాదు సుమా. పూర్వకాలంలో ఆశ్రమంలో బావి ఉంది. ప్రతి ఆశ్రమంలో పూర్వకాలం తీర్థం, చేదురు బావులు, కోనేరులు తోడిగించిన వాళ్ళు. ఆ కోనేరులో బావులు ఉంటే నీరు స్నానం చేయడానికి నీరు అవసరము, తీర్థం అవసరం అని చెప్పి ప్రతి ఆశ్రమమునందు దేవాలయముల దగ్గర కోనేరులు, చేదురు బావులు సృష్టిహాది నుంచి వచ్చుచున్నటువంటి నియమాలు తప్పకుండా తీర్థం ఉండాలని ఆశ్రమంలో చేదురుబావు గురుదేవులు త్రవ్వించినారు. ఆ చేదురుబావు దగ్గర శిష్యులు కొంతమంది ఉంటారు కదా, గురుదేవుడే పరబ్రహ్మం కదా,
గురువుకే నమస్కారం చేస్తాం, ఇతరులకు మేము నమస్కారం చేయమని అహంకారంతో ఉండేవారు కొంతమంది. అందరు అట్లుండరు. కొంతమంది తమో గుణము, సత్వగుణము, రజోగుణము కలిగిన వాళ్ళు ఉంటారు. గురువు దగ్గరకు వచ్చుచుండగా తమో గుణము అతిక్రమించి, రజోగుణమును అతిక్రమించి, సత్వగుణము కూడా అతిక్రమించి గుణాతీత స్థితిని శిష్యుడు పొంది తీరుతారు. గురువు చెంత ఉన్నటువంటి వారు, గురువు నమ్ముకున్నటువంటి వారు. అప్పుడు కొంతమంది రాగానే గుణాతీత స్థితి పొందలేరు. కొంచెం తమో గుణం, రజోగుణం ఉంటుంది. కావున కొంతమంది గురువుకే నమస్కారం చేస్తే అందరికీ చేసినట్టు ఎవరికి ఎందుకు చేయాలని చెప్పి ఆశ్రమానికి పెద్దలు వచ్చుతుండగా, సత్పురుషులు వచ్చుతుండగా నమస్కారం చేసేవాళ్ళు కారు కొంతమంది భక్తులు. అప్పుడు గురుదేవుడు ఉండినైనా వద్దు, గురుదేవుడు అన్ని రూపంలో విహరిస్తున్నాడు, గురువు పరబ్రహ్మ స్వరూపంనైనా పెద్దలు, సాధులు, సన్యాసులు వస్తే ఎవరైనా సరే రాగానే నమస్కారం చేసుకోవాలి అని గురుదేవులు చెప్పినారు. లేవగానే గురుదేవుడు అవుపడితే చాలు. కొంతమంది తెలియదు కదా, గురువు అమ్మో నమస్కారాలంటే ఏమంటారని చెప్పి లోపలి నమస్కారం భయపడుతూ ఉంటారు కొంతమంది. గురుదేవులు ఉండే నాయనలారా, గురు పరబ్రహ్మం కావున గురువు అవుపడగానే ఎన్ని పనులున్నా సరే, ఎట్టి పరిస్థితి ఎందైనా సరే గురువు అవుపడగానే నమస్కారం చేసుకోవాలి. అది నియమాలు పెట్టుకోండి అని చెప్పి గురుదేవులు అందరికీ చెప్పినారు, శిష్యులందరికీ చెప్పినాడు. అప్పుడు చేదురుబావి కదా, అందరూ స్నానం చేస్తూ ఉండేవారు. బకెట్ లోపలికి వేసుకొని అది చేదుకొని నీరు తోడుకొని స్నానం చేసేవాళ్ళు. గురుదేవులు ఎవరి దగ్గర సేవలు చేయించుకునేవారు కాదు. నీరు తోడమని కూడా చేదురు బావిలోంచి నీరు తోడమని కూడా ఇవ్వమని చెప్పేవారు కారు. నాయన నాకు శక్తి ఉంది కదా, నేను ముసలాయనను కాలే కదా, మీ పనులు మీరు చేసుకోండి, నా పనులు నేను చేసుకుంటాను అన్నప్పుడు గురువుగారు వచ్చిన శిష్యులు పక్కకు జరిగినారు. రాత్రి బ్రహ్మ ముహూర్తంలో 4 గంటలకు స్నానానికి పోతారు కదా, అందరూ పోతున్నారు. మంచిగా స్నానాలు చేసిన గురుదేవులు వచ్చినారు, మనం కొంచెం ఆగుదామని చెప్పి నమస్కారం చేసుకున్నారు. కొంచెము పక్క జరిగినారు. గురుదేవులు నీరు చేదుకుంటున్నాడు. ఆ బొక్కన లోపలికి వేసినాడు. బకెట్ నీరు చేదుకున్న సమయంలో ఎందుకో కొంచెం ఇట్లా లాగే సమయంలో కొంచెము తూలినాడు. టక్కున బావిలో పడిపోయినాడు. లోపల పడ్డ తర్వాత నాయనారా నన్ను రక్షించండి, కొంచెం బావిలో పడ్డాను, నేను బకెట్ను పట్టుకుంటాను, త్రాడును పట్టుకుని పైకి లాగండి నైనా అని చెప్పినాడు. నేను బావిలో పడినాను, నన్ను బయటికి లాగండి అనగా లోపల పడిపోయినాడు కదా. గురువు గారు ముందు అవుపడ్డారు. ఎప్పుడు అవుపడిన నమస్కారం చేయమని చెప్పినాడు కదా. ఆ బకెట్లో మంచిగా కాళ్ళు పెట్టి మంచిగా కూర్చున్నాడు, గట్టిగా పట్టుకున్నారు. శిష్యులు అందరు బట్టి లాగుతున్నారు. ఆ గిలక దగ్గరికి వచ్చినాడు. గిలక దగ్గరికి రాగానే గురువు అవుపడగానే నమస్కారం చేయమన్నాడు కదా అని చెప్పి గురుదేవా నమస్కారాలు అన్నారు. త్రాడు వదిలేసి టక్కున లోపల పోయి పడిపోయారు. ఏమి నాయన ఇట్ట చేసినాడు. గురుదేవా నువ్వు చెప్పిన విద్య, ఇది గురువాజ్ఞ అన్నారు. ఒరే నాయనలారా కరెక్ట్గానే సమయ సందర్భాన్ని బట్టి నమస్కారం చేయాలి. అది కాదు నైనా, సమయ సందర్భమును బట్టి నమస్కారం చేసుకోవాలా, ఇది కాదు నైనా, నేను బయటకు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు కదా. అయ్యో పొరపాటైంది గురుదేవని మళ్ళా ఆ బ్రకెట్లో కాళ్ళు పట్టుకోగా బయటికి లాగినారు. ఎందుకంటే గురువు చెప్తారు, గురువు యొక్క రహస్యమును, వేదాంత రహస్యములు అర్థం కాకపోతే మళ్ళా అడగాలి. దాన్ని గురువు చెప్పే వాక్యములు అమోఘమైనటువంటి సూక్ష్మార్థములు కావున అవి గ్రహించి తెలుసుకుంటూ ఉండాలి సుమ. గురువుగారు అప్పుడు ఒకసారి గురుదేవులు ప్రయాణం చేస్తున్నారు, కాశీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. భగవద్గీత, మహాభారతము, భాగవతము, అష్టాదశ పురాణములు, రామాయణము మున్నగు గ్రంథాలన్నీ కూడా ఎంట తీసుకొని అప్పుడప్పుడు శిష్య సమూహానికి ఉపదేశం చేయటం నిమిత్తము శాస్త్ర ప్రమాణంగా ఉండాలని కొన్ని గ్రంథములు ఎంట తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆనాడు బండి ఎద్దులు కదా, కారు లేవు కదా, వాహనాలు లేవు కదా. ఆ బండి ఎద్దులపైన కాశీ ప్రయాణం చేస్తున్నారు. శిష్య సమూహంతో వెళుచుండగా ఎందుకో దారిలో వెళుతుంటే కొంచెము ఎండ కొట్టుతూ ఉన్నది. నాయనలారా కొంచెము గొడుగు పట్టండి నాయనా అని చెప్పినారు. గొడుగు పట్టినారు. ఆ గొడుగు పట్టుకున్న తర్వాత ఎండ వస్తున్నది, కొంచెం విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు కొంచెం అట్లా పెట్టిన తర్వాత అప్పుడు చిన్న చిన్నగా ఆ భగవద్గీత, భారతము ఇవన్నీ ఉన్నాయి. ఆ ఉండగా పండుకొని ఉన్నప్పుడు నాయనా ఏమైనా వస్తువులు జాగ్రత్త,
జాగ్రత్త పడిపోతాయి, జాగ్రత్త చూస్తూ ఉండండి నాయన, జాగ్రత్త అని చెప్పినాడు. ఓహో, ఇది గురుదేవుల ఆజ్ఞ కదా, వస్తువులు పడిపోతాయి, జాగ్రత్త, చూస్తూ ఉండండి అన్నాడు. బండి పోతూ ఉన్నది, గురుదేవులు విశ్రాంతి తీసుకున్నారు, పండుకున్నారు. వెళుతూ ఉన్నది బండి, ఆ బండి ప్రయాణం జరుగుతూ ఉన్నది. అలా వెళుతూ ఉండగా చిన్నగా భగవద్గీత పడిపోయింది. చూస్తూ ఉన్నారు. భారతము భాగవతాది గ్రంథాలు ఒక్కొక్కటి పడిపోతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఎండ వచ్చింది. కొంచెం నాయన కొంచెం గొడుగు పట్టండి అంటే ఆ గొడుగు కూడా పడిపోయింది. చూస్తూ ఉన్నారు శిష్యులంతా. అయినా గొడుగు పట్టండి అంటే లేదు గురుదేవ, పడిపోయింది అన్నారు. ఎక్కడంటే చాలా దూరంలో పడిపోయింది. మీరు ఏం చేసిన, మీరు ఎందుకు బండిలో పెట్టవచ్చు కదా, పడిపోతుండగా ఎందుకు చూస్తూ ఉన్నారంటే, గురుదేవ మీ ఆజ్ఞ కదా, అది వస్తువులు పడిపోతాయి, జాగ్రత్త, చూస్తూ ఉండండి అన్నారు కదా. మేము చూస్తూ ఉన్నామంతే గురుదేవ అన్నారు. అయ్యో నాయన, ఎంత పొరపాటు చేసినారు. అది కాదు, ఇక్కడి నుంచి ఏ వస్తువులు పడిపోయినా సరే మీరు తప్పనిసరిగా బండిలు వేయవలసింది అన్నారు గురుదేవులు. గురుదేవులకు కొంచెం వృద్ధాప్యం వచ్చింది కావున, కొంచెం కూర్చోలేరు కావున ఆ వృద్ధాప్య స్థితిలో ఉన్నారు కానీ కొంచెం విశ్రమించుకున్నారు. ఏ వస్తువు పడిపోయినా బండిలు వేయవలసిందే అని ఆజ్ఞాపించినాడు. ఏ వస్తువు పడిపోయినా సరే, ఆ ఎద్దులు బండి పోతుండగా ఎద్దులు పేడేసినాయి కొంచెం. అప్పుడు శిష్యులు అనుకున్నారు, బండి మనదే కదా, బండి గట్టిన ఎద్దులు మనయే కదా, ఎద్దులు పేడేస్తే అది మనది ఎందుకు కాబోదు, అది కూడా మనది అని తీసినారు. ఆ పేడ బండిలు వేసేసినారు. అది కొంచెం చిల్లింది, గురువుగారి ముఖం పైన పడింది. లేచినాడు. ఏమి నాయనంటే, గురుదేవ బండి మనదే, బండి గట్టిన ఎద్దులు మనయే కదా, ఎద్దులు వేసిన పేడ మనది కాబోతుందా, నీ ఆజ్ఞ పాటిస్తున్నాము అన్నారు. ఎంత పని చేసినారు నాయనా, మీ బుర్రలు ఇలాంటి జ్ఞానం ఉంది కదా పరమేశ్వర, ఇలాంటి శిష్యులు నాకు ప్రసాదించినవా, ఈ మొండి శిష్యులు అయినా సరే, ఈ మొండి శిష్యులనే కదా ముక్తాత్మను చేయటానికి నన్ను సృష్టించినావు. సరే, నువ్వు ఓపిక పట్టుకొని నాయనా, ఇక్కడి నుంచి మీరు అక్కడ ఏది చూడమంటే చూస్తున్నారు, వేయమంటే అన్నీ వేస్తున్నారు. గురుదేవా మాకు అర్థం అవుతలేదు, ఏది వెయ్యానో ఏది వెయ్యకూడదో మాకు లిస్టు రాయించు అని చెప్పినారు. అన్నీ రాయించినారు మొత్తం. ఈ వస్తువులు పడిపోతే వేయాలా, ఈ వస్తువులు పడిపోతే వేయకూడదని ఆ బండిలో ఉన్న వస్తువులు కానీ అన్నీ లెక్క పెట్టుకొని ఈ శిష్యులతో జాగ్రత్త ఉండాలని అన్నీ రాసి ఒక లిస్టు రూపంలో ఇచ్చినాడు. ఒక కొండ ఉన్నది, ఆ కొండ ప్రాంతంలో నది ప్రవహిస్తున్నది, ఏరు. అట్లా వెళ్తుండగా కొంచెం వర్షము ఎక్కువైపోయింది. ఆ వర్ష ప్రవాహం వల్ల కొంచెము వాళ్ళు దాటవలసి వచ్చింది. ఆ బండి కొంచెము తల్ల క్రిందలకు ఒరిగింది, కింద పడింది. ఆ నదిలో గురుదేవులు కొట్టుకొని పోతున్నారు. నాయలారా, నేను నదిలో పోతున్నాను, కొంచెం పట్టుకోండి నైనా, వృద్ధాప్య స్థితిలో ఉన్నానంటే లిస్టు చూస్తున్నారు. చూసి, గురుదేవా ఇందులో మీ పేరు లేదు, ఎత్తబడదు అన్నారు వాళ్ళు. రే నాయనలారా, అది కాదునైనా, గురువు పరబ్రహ్మనైనా గురువును చూసుకున్నప్పుడు గురువును భక్తి భావనతో చూసుకొని గురువు యొక్క ఆశయ మార్గంలో పయనించిన వారే భవసాగరమును దాటుతారు అని చెప్పి గురువుగారి కొంచెం ఈత వచ్చు కావున ఈదుతో బయటకు వచ్చేసి, అది కాదు, మీరు ఈ తత్వజ్ఞానము మీకు లేదు కావున అది ఉదయిస్తలేదు, కారణము మీరు గురునామ మంత్రజపమును చేస్తలేరు, ఆ పరమేశ్వర నామజపమును మీరు చేస్తలేరు. ఇక్కడి నుంచి నేను చెప్పింది కాదు, నేను చెప్పినట్టు ప్రతి విషయము జపం చేసుకోండి. రోజు 5,000, 10,000, 15,000 మీరు జపం చేసుకోండి, లక్షలాది జపములు చేసుకోండి. జపతో నాస్తి పాతకం. మీరు జపము చేయుచుండగా సమస్త పాపరాశములు సమస్త పాపరాశులు తొలగిపోయినాయో మనసు వికసిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది, సత్యాసత్యములు గ్రహిస్తారని శిష్యులకు ఉపదేశము చేసి వారి ద్వారా సాధన చేయించినందువల్ల వాళ్ళు సత్యాసత్యములు గ్రహించినారు. ఆ శిష్యులు జ్ఞానస్వరూపులై ప్రకాశించి ముక్తాత్ములు కాగలిగినారు.
అందుకోసం అజ్ఞానాంధకారంలో విహరిస్తున్నటువంటి మానవులకు జపధ్యాన పారాయణాదులు చేసే ఓపిక లేనటువంటి వారికి అందరి గుణంగా మాటి మాటికి గుణంగా కరుణ కలిగి మాటి మాటికి చెప్పుతూ వారి సంస్కారవంతులుగా సన్మార్గ ప్రవర్తకులుగా తీర్చిదిద్ది గురుదేవులు ముక్తాత్ములుగా చేస్తున్నారు సుమా. అందుకోసమే నయనలారా, మీరు గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పినట్టు సాష్టాంగ నమస్కారములు చేసుకోండి. అనగా తనుమను ధనములు గురుదేవులకు అంకితమయ్యండి. ముందు తనుమను ధనములు గురుదేవులకు అంకితమైనప్పుడు గురుదేవులు మీకు అంకితమవుతారు, అనగా ఆశీర్వదిస్తారు, మీరు తరించగలుగుతారు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమునందు 34వ శ్లోకమునందు ఈ రహస్యములు చెప్పి ఉన్నారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మీరు తత్వమును దర్శించాలంటే, మీరు జ్ఞాన స్వరూపులై భాషించాలంటే గురువారికి నమస్కారము అష్టాంగములను చేత సాష్టాంగ నమస్కారములు చేసి వారిని సేవ చేసుకుంటూ వాళ్ళు ప్రసన్న స్థితిలో ఉండి ప్రసన్న వదులు ఆనంద స్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన గ్రహించి వీరు తత్వజ్ఞానమును పొందడానికి అధికారిగా వాళ్ళు వీళ్ళకి కర్మ సిద్ధాంతం ఉపదేశం చేయాలన్నా, భక్తి మార్గం ఉపదేశం చేయాలన్నా, జ్ఞాన మార్గము ఉపదేశం చేయాలన్నా, ఆ క్లాసును బట్టి ఆయా క్లాసుల తరగతులు ఎలా ఉపదేశం చేస్తారో శిష్యుని యొక్క మనోస్థితిని బట్టి గురుదేవులు ఉపదేశం చేస్తూ ఉంటారు. మీరు అడగవలసిన అవసరము కూడా లేదు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తప్పకుండా గురువును ఆశ్రయిస్తూ గురువును పరబ్రహ్మంగా భావిస్తూ గురు సేవ చేసుకుంటున్నటువంటి పుణ్యపురుషులు తప్పకుండా జ్ఞానులైతారు, తత్వజ్ఞానులైతే తత్వ దర్శనాన్ని పొందుతారు. ఆ తత్వమును, ఆ పరమాత్మను చేరే మార్గాన్ని వాళ్ళు గ్రహించి ఆచరించి అనుభవ వైద్యమును అనుభవ స్వరూపులై ఆధ్యాత్మిక సంపదను పొంది వాళ్ళు ముక్తాత్ములై భాషిస్తారు. ఇది సత్యము అర్జున. అందుకోసమే గురువును ఆశ్రయించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేనాధిగచ్చతి అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఈ 4వ అధ్యాయమునందు 39వ శ్లోకము 40వ శ్లోకములు మీరు చూసుకోండి. కృష్ణ పరమాత్మ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేనాధిగచ్చతి. గురువు చెప్పుచున్నటువంటి వేదాంత వాక్యముల యందు శాస్త్రమునందు నమ్మకం కలిగి గురు వేదాంత వాక్యములు యందు నమ్మకం కలిగినటువంటి వారు, అట్టి శ్రద్ధ కలిగినటువంటి వారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ గురువు యందు, గురువు చెప్పుతున్నటువంటి వాక్యముల యందు శ్రద్ధ కలిగినటువంటి వారు జ్ఞానాన్ని పొంది తీరుతారు. ఇందులో సందేహమే లేదని చెప్పి కృష్ణ పరమాత్మ లోకానికి అందించిన దివ్య సందేశము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. అట్టి గురు వేదాంత వాక్యములు యందు నమ్మకం కలిగినటువంటి వారు, ఆచరించినటువంటి వారు సమస్త ఇంద్రియాలు జయించిన వారులుగా అవుతారు. సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానాన్ని పొంది తీరుతారు, సమస్త ఇంద్రియాలు జయించగలుగుతారు, సంయమేంద్రియులుగా తయారవుతారు. వాళ్ళు సంయమేంద్రులై యోగ సిద్ధిని పొంది ముక్తాత్ములు కాగలుగుతారు. గురువు యందు, గురువు చెప్పుతున్నటువంటి వేదాంత వాక్యము యందు శ్రద్ధ కలిగినటువంటి వారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాధిగచ్చతి. వారు పరమశాంతిని పొందాలి అనుకున్నటువంటి వారు గురువు యందు భక్తి నమ్మకం కలిగి గురువు చెప్పుచున్నటువంటి వేదాంత వాక్యముల యందు శ్రద్ధ కలిగినటువంటి వారు జ్ఞానాత్ములైపోతారు, యోగులైపోతారు, వాళ్ళు ముక్తాత్ములైపోతారని కృష్ణ పరమాత్మ వచనం ఇది. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి.
నాయం లోకోస్థి నపరః నసుఖం సంశయాత్మన. గురువు యందు కానీ గురువు చెప్పిన వేదాంత వాక్యముల యందు శ్రద్ధ లేనటువంటి వారిలో సంశయాత్మ వినశ్యతి. గురువు యందు నమ్మకం లేనటువంటి వారు వాళ్ళు అజ్ఞాశ్చ శ్రద్ధదానస్స సంశయాత్మ వినశ్యతి. నాయం లోకోస్థి నపరః నసుఖం సంశయాత్మన. ఈ సృష్టిలో ఎవరైనా అర్జున ఇహలోకము యందు కానీ పరలోకమునందు కానీ గురువు యందు కానీ భక్తి లేనటువంటి వారు, గురువు చెప్పినటువంటి వేదాంత వాక్యమునందు శ్రద్ధ లేనటువంటి వారు ఇహ సంపద పొందలేరు, వారు పరసంపద పొందలేరు. సందేహాత్మ వినశ్యతి. గురువు యందు నమ్మకం లేనటువంటి వారు నశిస్తారని జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినటువంటి దివ్య సందేశము. అందుకోసమే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించినారు ఇట్టి దివ్య సందేశము. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువైన సాందీప మహాముని యొక్క పాదముల చెంత ఉండి గురుదేవులను దైవంగా భావించి ఆరాధించినారు. శ్రీరామచంద్రుడు దేవుడైన వశిష్ఠ యోగీంద్రుల వారి పాదపద్మముల చెంత ఉండి గురుభక్తి కలిగి శ్రీరామచంద్రుడు దేవదేవుడైనాడు. సుమ, గురుభక్తి కలిగినటువంటి వారే ఈ మాయను జయించగలుగుతారు. గురుభక్తి లేనటువంటి వారికి మాయకు బద్ధులైపోతారని శాస్త్రముల యందు చెప్పబడింది. వాళ్ళ అవతార పురుషులైనా సరే, సమస్త వేదాలను సృష్టించిన పరబ్రహ్మమైన నారాయణుడైనా సరే, ఆ బ్రహ్మదేవుడైనా సరే, ఎవరైనా సరే భూలోకంలో మానవాకారమును ఒక శరీరము ధరిస్తే చాలు మాయ ఆవరిస్తుంది. ఈ మాయ తొలగిపోవాలనుకుంటే మహాత్ముడైన గురువు చెంతకు వెళ్ళి గురు భక్తి కలిగి గురువు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో మాయ అవలీలగా తొలగిపోతుంది. గురుభక్తి లేనటువంటి వారికి గురువుని నేను వేదశాస్త్రాలు చదువుకున్నాను ఎందుకు గురువులు అనుకున్నటువంటి వారికి వారు అవతార పురుషులనైనా సరే మాయ వదులదు, పట్టి పీడించి అధపాతాల లోకానికి తీసుకుపోతుందని వేదశాస్త్రములు యందు మహర్షులు చెప్పినటువంటి వాక్యము. అందుకోసమే అవతార పురుషులైనటువంటి వారిలో కూడా శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, జగద్గురు శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, మలయాళ స్వాముల వారు వీళ్ళందరూ కూడా అవతార పురుషులు, కారణ జనములు కదా. వీళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టుకతోనే జ్ఞానస్వరూపులు కదా. వాళ్ళ గురువు అవసరం లేదు. అయినా గురువు దగ్గరికి లేకపోతే మాయ బంధిస్తుంది, మమ్మల్ని ఏడిపిస్తుంది. గురునామ స్మరణ లేకపోతే గుట్టు తెలియదు. మాయాంధకారంలో ఎట్టి వీరులైనా సరే పడిపోవలసిందే. జ్ఞానాంజనము లేనటువంటి వారికి గుడ్డివారులు ఏ దారి తెలుసుకోలేకుండా ఎలా కింద పడిపోతారో, గుంటల యందు ఎలా పడిపోయి దెబ్బలు తగిలించుకొని గమ్యస్థానాన్ని చేరలేరు. గురువు యొక్క దృష్టి, గురువు జ్ఞానాంజనమును ఇస్తాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం లేనటువంటి వారికి జ్ఞానం అనే జ్ఞాననేత్రము వాళ్ళకు తెరవబడదు, వాళ్ళు సత్యమును గ్రహించలేరు. అందుకోసమే గురుభక్తి కలిగినటువంటి వారికి జ్ఞానచక్షువు వికసిస్తుంది. ఎట్టి అవతార పురుషులైనా సరే గురువు దగ్గరికి పోవలసిందే, గురువును ఆశ్రయించవలసిందే. స్వామి, ఈ కలికాలంలో గురువులంతా కూడా కాంతా కనకదాసులై వాళ్ళ దగ్గరికి పోతే చాలు పాద పూజలు చేయండి అంటారు, ఇంత డబ్బు పెట్టండి అంటారు, తులాభారాలు చేయండి అంటారు. మీకు ఏదో మీకు ఉపదేశం ఇస్తే చాలు మాకు ఇంత డబ్బు ఇవ్వాలంటున్నారు. స్వామి, ఎక్కడి పోయినా సరే ఈ గోళలు ఉన్నాయి అని చాలామంది కూడా చెప్పుకున్న పరిస్థితి. ఈ కలికాలంలో అట్టి గురువులు కోకొల్లలుగా పుట్టుకొస్తారని వీరబ్రహ్మం గారు ఉల్లిగడ్డలకును ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు కాలలో పుట్టేరుమా, కళ్ళ గురువులను యముడు కాల రాచేను, కళ్ళ లేనివారు చల్లగొండేరుమా, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఈ రహస్యమును చెప్పినారు. నిజమైన గురువులు కాంతా కనకములకు దూరం ఉంటారు. ఇహ సంపదలు కావాలని పరితప్పిస్తూ సంపద నిమిత్తమే శిష్యుణ్ణి
చేరదీస్తున్నారు సుమా. శిష్యుని యొక్క విత్తమును కాదు నువ్వు అపహరించేది, శిష్యుల యొక్క చిత్తమును అపహరించాలా. వాళ్ళ పాపరాశులను తొలగించేవారే గురుదేవులు సుమా. అట్టి గురుదేవులను ఆశ్రయించండి. అట్టి గురుదేవులు దొరకతలేరు కదా స్వామి, ఈ కలికాలంలో అట్టి గురువులు లేరు కదా అంటే, ఎక్కడనో ఒక దగ్గర ఆ పరబ్రహ్మము సృష్టిస్తూనే ఉంటాడు. ఆ గురుతత్వమును లోకానికి అందించడం నిమిత్తం ఆచరించి ఆ గురుతత్వమును లోకానికి అందిస్తూ మానవాళిని గురుస్వరూపులుగా చేసి తీర్చిదిద్దడం నిమిత్తమై, ఆ తీర్చిదిద్ది ముక్తాత్మలు చేయడం నిమిత్తమే ఆ పరబ్రహ్మమే గురు రూపంలో అవతరిస్తూనే ఉంటారు. అందుకోసమే పరమేశ్వర, నాకు అట్టి గురువు దొరకపోతే ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు గురువుగా భావించవచ్చును, ఆ విష్ణువునే గురువుగా భావించవచ్చును. ఆ శ్రీహరిని, శివుని, ఆ జగన్మాతను మీకు ఎవరు దొరకకుంటే ఆ పరమేశ్వరుని గురువుగా భావించుకొని పూజించినందువల్ల ఆ పరబ్రహ్మమే నీకు గురు రూపంలో ఎక్కడో ఒక దగ్గరికి సాకార రూపంలో అవతరించిన ఆ పరబ్రహ్మ స్వరూపుడైన గురు దగ్గరికి ఆ పరమేశ్వరుని సంకల్పం వల్ల నువ్వు అక్కడికి తీసుకొని వెళుతాడు ఆ పరబ్రహ్మమే. అందుకోసమే అట్టి పరమేశ్వరుని జపము చేయుచున్నటువంటి వారికి ఆ పరమేశ్వరుడి ఆ పరమ గురువు దగ్గరికి తీసుకొని వెళుతాను. పార్వతి, నాకు మోక్షమును ప్రసాదించు పరమేశ్వర, నాకు ముక్తిని ప్రసాదించు పరమేశ్వర, నన్ను కైవల్యమును చేర్చు పరమేశ్వర, భవబంధ విముక్తిని చేయుతండని ఎవరైతే ఆ పరమేశ్వరుని స్మరణ చేస్తూ పరమేశ్వర ఓం నమ శివాయ అని, ఓం నమో నారాయణాయ, ఓం జగన్మాత్రే నమః అని చెప్పి, జగన్మాతాయ నమః అని చెప్పి ఆ జగన్మాతను పరమేశ్వరుని ఏ దేవునైనా సరే ప్రార్థన చేస్తున్నటువంటి పరమ భక్తులను పార్వతీమాతకు ఉపదేశం చేస్తాడు. పార్వతి, నన్ను ప్రార్థన చేస్తున్నటువంటి పరమ భక్తుణ్ణి అట్టి సద్గురువు దగ్గరికి చేర్చేది నా సంకల్పమే అని చెప్పి పార్వతీమాతకు పరమేశ్వరుడు గురుగీతలో ఈ రహస్యాన్ని చెప్పి ఉన్నారు. అందుకోసమే మీరు పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ గురువు చెప్పినట్టు మీరు ఆచరిస్తుండాలి. అందుకోసమే ఈనాడు వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు గురు పౌర్ణమి, గురు పూర్ణిమ, పున్నము అని అన్ని పర్యాయ పదములుగా వాడుచున్నారు. పౌర్ణమి పూర్ణ కళలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అట్ని ఈనాడు వేదవ్యాస భగవానుల వారు సాక్షాత్ విష్ణు సంభూతుడైన ఆ త్రిమూర్తి అంశ సంభూతుడైనటువంటి వేదవ్యాస భగవానుల వారు గురుతత్వమును సనాతన ధర్మాన్ని లోకానికి అందించి మానవాళిని ముక్తాత్ములను చేయుట నిమిత్తమై వేదవ్యాస భగవానుల వారు ఆయన ముందు కృష్ణద్వైపాయనుడు శ్రీ వేదవ్యాస మహర్షుల వారికి ముందు పేరు కృష్ణుడు. కృష్ణవర్ణముతో జన్మించినాడు. కృష్ణవర్ణము అనగా నీలమేఘ స్వరూపము. శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఉంటుంది కదా, నీలమేఘ స్వరూపుడు. శ్యామవర్ణముతో ప్రకాశిస్తున్నాడు. కృష్ణవర్ణముతో కృష్ణ అని పేరు పెట్టినారు. ఆ నదీ ద్వీపంలో, ఆ నదీ మధ్యలో ద్వీపము, యమునా నదీ మధ్యలో ద్వీపమునందు జన్మించినాడు. కావున కృష్ణ కళలతో శ్యామవర్ణముతో రూపము ఉన్నది కావున ద్వీపమునందు జన్మించినాడు కావున కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టినారు. ఆనాడు పరాశర మహర్షుల వారు కృష్ణద్వైపాయన అని పెట్టినారు. కృష్ణద్వైపాయనం వ్యాసుడు వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలను వ్యాసాలుగా విభాగాలుగా చేసి కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతము, మంత్ర సిద్ధాంతములుగా మంత్రభాగములను కర్మ రహస్యమును చెప్పుచున్నటువంటి, జ్ఞాన మార్గమును చెప్పుచున్నటువంటి మంత్రశాస్త్రములను ఒకటేమి వేదశాస్త్రాల్లో విభాగాలుగా చేసి వ్యాసాలుగా విభాగాలుగా చేసి దేశానికి అందరూ అర్థమయ్యేలాగున వ్రాసి లోకానికి అందించినడు. వేదాలను విభాగాలుగా చేసి దాని
అర్థాన్ని జటిలమైనటువంటి పదాలను కూడా సూక్ష్మ రూపమైనటువంటి అర్థాలను తెలియనటువంటి అర్థాలను కూడా అందరికీ తెలిసేలాగున మహాభారతమును 4 వేదముల యొక్క సారాంశాన్ని మహాభారత రూపము పంచమ వేదము రూపమున రచించినారు, భాగవత రూపంలో రచించినారు. భక్తుల యొక్క చరిత్రలు ముందు పెట్టుకొని వేదముల యొక్క సారాంశాన్ని అల్లినాడు పుణ్యపురుషుడైన వేదవ్యాస భగవానుల వారు. కర్మ సిద్ధాంతమును వేదశాస్త్రములు ఉన్నట్టు కర్మ సిద్ధాంతమును కూడా అష్టాదశ పురాణములుగా ఉపపురాణములుగా లోకానికి అందించినాడు. వేదశాస్త్రములో ఉన్నటువంటి భక్తి మార్గాన్ని భాగవతాది గ్రంథముల రూపేణ అందించినాడు. జ్ఞాన మార్గ రూపేణ మహాభారతాన్ని, బ్రహ్మసూత్రముల రూపేణ జ్ఞాన మార్గాన్ని, వేదముల యొక్క సారాంశాన్ని 1,00,000 శ్లోకాలతో భారత రూపమున అందించినాడు. వేదవ్యాసుడు వేదాలను విభజించి వ్యాసాలుగా చేసి లోకానికి గ్రంథముల రూపేణ దాని విభాగాలకు చేస్తూ వేదాలను విభజించి వేదముల యొక్క సారాంశాన్ని భారతము, భాగవతము, అష్టాదశ పురాణముల రూపేణ దేశానికి భక్తుల చరిత్రలు ముందుగా పెట్టుకొని ఆ వేదముల యొక్క సారాంశాన్ని లోకానికి అందరికీ అర్థమయ్యేలాగున అందించిన దివ్య పురుషుడు, అవతార పురుషులు, గురుదేవులు వేదవ్యాస భగవానుల వారు. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు మహాభారతమును ప్రారంభించిన రోజు, మహాభారతమును, మహాభాగవతమును, అష్టాదశ పురాణములు, ఉపపురాణములు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథాలు ఈరోజు పుట్టినరోజే ప్రారంభించి మరొక సంవత్సరము మళ్ళా పుట్టినరోజు కల్లా పూర్తి చేసేవారు వేదవ్యాస భగవానుల వారు. ఆ రోజు మహాభారతము తాను రచించిన గ్రంథాలు లోకానికి అందరికి అందజేసేవారు. ఆ రోజు మళ్ళా ప్రారంభించేవారు వేదవ్యాస భగవానుల వారు. ఆయన గురువు. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తితాపసం పరాశరంచ తత్పుత్రం వ్యాసం వేదాబ్జభాస్కరం. వేదవ్యాస మహర్షుల వారు పరంపరగా నారాయణుడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు నారాయణుడు, బ్రహ్మదేవుడు, వశిష్ఠుడు, పరాశరుడు, శక్తి, వేదవ్యాస భగవానుల పరంపరగా సుఖయోగీంద్రుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదుల వారు, శంకరాచార్యుల వారు, మలయాళ స్వాముల వారు పరంపరగా ఆ గురుతత్వాన్ని, ఆ సనాతన ధర్మాన్ని మహర్షులు ఆచరిస్తున్నటువంటి పుణ్యపురుషులను ఆ పరబ్రహ్మ స్వరూపుడుగా, బ్రహ్మగా, విష్ణువుగా, సర్వేశ్వరునిగా భావించి పూజలు చేస్తున్నారు గురు పరబ్రహ్మ స్వరూపుడని. అందుకోసమే ఈనాడు వేదవ్యాస మహర్షుల వారు జన్మించిన రోజు, మహర్షుల వారు పుట్టినరోజు, వేదశాస్త్రాలను లోకానికి అందించిన రోజు ఈరోజు గురు పౌర్ణమి. గురువు ఆయన సాక్షాత్ శ్రీ త్రిమూర్తి స్వరూపుడు కావున సత్యధర్మాలను లోకానికి అందించి సనాతన ధర్మాన్ని ఉద్ధరింపచేసినారు ఆ వేదవ్యాస భగవానుల వారు. కావున ఆ భగవంతుని పుట్టినరోజు, సనాతన శాస్త్రాలను లోకానికి అందించిన రోజు కావున ఈనాడు సృష్టి అంతా కూడా ఆ వేదవ్యాస భగవానుల వారి నుంచి పరంపరగా శంకరాచార్యుల వారికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి విభాగాలుగా పరంపరగా ఎంతోమంది శాఖలుగా మారి అందరూ కూడా అట్టి సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. అందుకోసమే గురువులైనటువంటి వారు వేదవ్యాస భగవానుల వారిని, శంకరాచార్యుల వారిని, మలయాళ స్వాముల వారిని, సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్సుజాతులు, సనక సనందనాదులను, సౌనకాది మహర్షులను, వశిష్ఠాది మహర్షులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో పోయిన వారే సద్గురువులు సుమా, లేకపోతే గురువులు అనబడరు సుమా. అందుకోసమే సనాతన ధర్మాన్ని ఆచరించిన వారే గురువు. అట్టి గురువును ఆశ్రయించినటువంటి వారు భవబంధ విముక్తులై తరిస్తారని చెప్పి వేదవ్యాస భగవానుల వారు వేదవ్యాస భగవానుల వారే చెప్తారు. గురువులైనటువంటి వారు సదా కాంతాకనకాలను ముట్టకూడదు, సదా
ప్రపంచ భోగములకు యందు విరక్తులై సదా పరమాత్మ చింతన చేయుచున్నటువంటి వారే గురువులు, వారే మహనీయులు, వారే మహత్తున కలిగినటువంటి వారు. అట్టి మహనీయులను ఆశ్రయించినటువంటి వారికి వారు మహాత్ములై ముక్తాత్ములవుతారని వేదవ్యాస భగవానుల వారే లోకానికి అందించిన దివ్య సందేశము. గురవో నిర్మల శాంత సాధవో మితభాషిణ కామక్రోధ వినుర్ముక్త సదాచార జితేంద్రియ. గురువులైనటువంటి వారు ఎలా ఉంటారంటే గురవో నిర్మల శాంత, శాంత స్వరూపులై ఉంటారు. వాళ్ళు సాధవో మిత భాషణ, సాధన చేస్తూ ఉంటారు, సాధన సిద్ధి పొంది ఉంటారు. గురువులు సాధన చేసి సాధన సిద్ధి పొందిన సిద్ధ పురుషులు అయిన తర్వాత కూడా సాధన నేను సిద్ధ పురుషులమైన ఇంకా మాకు సాధన అవసరం లేదన్న వాళ్ళు సాధువులు కారు, గురువులు కారు. జీవిత పర్యంతరము కూడా బిడ్డలకు రోగం వచ్చినా సరే తల్లి పత్యము ఉన్నట్లుగా గురువులైనటువంటి వారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటారు. సనాతన ధర్మము అనగా 4 పాదములు. సనాతన ధర్మమునకు భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, నిష్కామ కర్మయోగమును ఆచరించువారే సనాతన ధర్మమును ఆచరించిన వారులు అవుతారు వారులు అని వేదవ్యాస భగవానుల వారు ఉపదేశించినారు. గురువులైనటువంటి వారులు మంత్రోపదేశమును, ధర్మోపదేశమును, జ్ఞానోపము చేసిన వారే వీళ్ళే సనాతన గురువులుగా మీరు భావించండి అని వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో ఉపదేశం చేస్తారు. మంత్రోపదేశమును గురువు మంత్రోపదేశమును చేసి తజ్జప తదర్థభావనం, ఎప్పుడైతే ఆ మంత్రమును ఉపదేశం చేసేసి ఆ మంత్రమును అర్థసహితముగా జపము చేసుకొని ఆ జపము చేసుకుంటూ జపతో నాస్తిపాతకము సమస్త పాపరాశులు తొలగించుకొని మీరు ముక్తాత్ముల కండని గురుదేవులు మంత్రోపదేశమును చేస్తూ ఉపదేశము చేస్తూ వారి ద్వారా సమస్త పాపరాశులను తొలగింపచేసి ముక్తాత్ములను చేస్తున్నాడు గురుదేవులు. సనాతన ధర్మాన్ని ఉపదేశం చేస్తూ ధర్మం అంటే ఏందో, అధర్మం అంటే ఏందో, అధర్మ మార్గంలో పయనించకండినైనా ధర్మ మార్గంలో పయనించండని సనాతన ధర్మ మార్గాన్ని ఉపదేశం చేస్తూ సనాతన మార్గంలో తాను పయనిస్తూ మానవాళిని పయనింప చేస్తూ ముక్తాత్ములను చేస్తున్నాడు గురుదేవుడు. జ్ఞానోపదేశము, మీరందరూ పరబ్రహ్మ స్వరూపులే, మీరు భగవంతుని అంశ, ఆ భగవత్ చింతన వల్ల మీరు భగవత్ స్వరూపులై భాషిస్తారని చెప్పి వారికి ధైర్యమును చెప్పుతూ దైవ చింతన వల్ల మీరు దైవాకారాన్ని పొందుతారని చెప్పి జ్ఞానోపదేశం చేస్తూ ముక్తాత్మలను చేస్తున్నాడు సద్గురువు. అట్టి గురుదేవులు ఇదే సనాతన ధర్మాన్ని ఉపదేశం చేసేవారే గురువులు సుమ. గురవో నిర్మల శాంత సాధవో మితభాషిణ కామ క్రోధ వినుర్ముక్త, కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములను జయించిన వారే గురువులు. కామక్రోధ వినుర్ముక్త సదాచార జితేంద్రియ, సదాచార సంపన్నులై సనకాది మహర్షులు ఏ మార్గంలో పయనించినారో అట్టి మార్గంలో పయనించిన వారే గురువులు. అట్టి గురువులను మీరు ఆశ్రయించండి. పార్వతి, గురువులైన వారు ఇలా ఉంటారు, అట్టి సద్గురువును ఆశ్రయించిన పుణ్యపురుషులు ముక్తాత్ములవుతారు అని పార్వతీమాతకు గురుగీతలో ఈ శ్లోకమును ఉపదేశం చేస్తాడు. గురువులైనటువంటి వారు ఇలా ఉంటారు, అట్టి గురువుల దగ్గరికి వెళ్ళండి, అట్టి గురువులను ఆశ్రయించిన వాళ్ళు ముక్తాత్ములైపోతారు. స్వామి, మాకు జ్ఞానం లేదు కదా. రాత్రి ఒక భక్తుడు, ఎందుకంటే నేను గురు పౌర్ణమి, తపోదినము, శివరాత్రి కార్యక్రమం వచ్చినప్పుడు ఒక్కరోజు సాయంత్రం వేళలో భక్తులంతా వస్తారు కావున సాయంత్రం వేళలో 5 గంటలకు లేదా 6 గంటలకు నేను దర్శనమిస్తాను, అందరితో మాట్లాడుతుంటాను. రాత్రి ఒక భక్తుడు ఉండి గురువులను ముందు పరీక్షించుకోవాలంటే గురువులను పరీక్షించుకునే స్థితి ఎలా అని ప్రశ్నించినారు. కానీ ఆ జ్ఞానమే లేనప్పుడు గురువులను ఎట్లా పరీక్షిస్తామో అని ప్రశ్నించినారు.
దానికి సమాధానము ఆ భగవంతుని ప్రార్థన చేయుచుండగా, పరమేశ్వర నాకు అట్టి జ్ఞానమును ప్రసాదించుము, అట్టి సద్గురు నాకు లభించేలాగున నాకు అట్టి నీ అనుగ్రహము కావాలా, అట్టి సద్గురు ప్రాప్తించాల తండ్రి, నాకు అట్టి అనుగ్రహాన్ని ప్రసాదించని ఆ దైవాన్ని మీరు ప్రార్థన చేస్తే గురువులు ఎలా ఉంటారు, ఆ గురుతత్వమును తెలుసుకుంటే జ్ఞానమును ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. గొర్రెలు 10,000 కూడియుండిన చోట తల్లినెతికి చేరు, తల్లినెతికి చేరు దాని కొదుమ, పరమయోగినెతికి భక్తుండు చేరురా విశ్వదాభిరామ వినురవేమా అని చెప్పినాడు వేమన యోగీంద్రుల వారు. గొర్రెలు 10,000 కూడియుండిన చోట తల్లినెతుకు చేరు దాని కొదుమ, పరమయోగినతికి భక్తుండు చేరురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన యోగీంద్రుల వారు. గురువుని ఎట్లా పరీక్షించే శక్తి లేదు కదా స్వామి. గురువు పడవలాంటి వారు సుమా, ఆ పడవకు ఏమైనా రంధ్రాలు ఉన్నాయా లేవా అని ముందు గురువును పరీక్షించుకోవాలా. ఆ గురువుకు కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములకు దాసుడు అయినాడనుకో, ఆ పడవకు రంధ్రం ఉన్నప్పుడు నీరు ప్రవేశించి పడవ మునిగిపోతుంది, తాను మునిగిపోతారు. గురు పరబ్రహ్మ స్వరూపుడై భాషించాలా. గురువును తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఆ తెలుసుకునే జ్ఞానముకు నాకు లేదు కదా అని మీరు ప్రశ్నించినారు. కావున మీరు పరమేశ్వరుని జపం చేసుకున్నందువల్ల గురువు ఎలా ఉంటారో తెలుసుకునే జ్ఞానాన్ని ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. గురుతత్వమును తెలుసుకున్నవారు వాళ్ళు ముక్తాత్ములైపోతారు. అందుకోసమే గొర్రెలు 10,000 కూడియుండిన చోట తల్లినెతుకు చేరు దాని కొదుమ, పరమయోగినతికి భక్తుండు చేరురా విశ్వదాభిరామ వినురవేమ, తేన పటుల జాడ తేనటీగ ఎరుంగు సుమరసంబును జాడ భ్రమర మెరుగు, పరమయోగి జాడ భక్తుండు ఎరుగయ విశ్వదాభిరామ వినురవేమ, ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడరుసుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగీంద్రుల వారు చెప్పినారు సుమా. అందుకోసమే అట్టి గురువు దగ్గరికి మీరందరూ వచ్చినారు. ఈ సృష్టియాది నుంచి సద్గురును ఆశ్రయిస్తున్నారు. ఎవరి కృప వల్ల? పరమేశ్వరుని యొక్క కృప వల్ల సృష్టియాది నుండి గురువు కావాలా, నేను ముక్తాత్ముని కావాలని భావన కలగడము, అట్టి సద్గురువు దగ్గరికి మిమ్మల్ని చేర్చడము, సర్వేశ్వరుని యొక్క కరుణా కటాక్షము మీ పైన ఉంది అని మీరు తెలుసుకోండి. దుర్లభం త్రైమే వైతత్ దైవానుగ్రహయేతుకం, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఎవరైతే మానవ జన్మ రావడము, అట్టి మహర్షుల యొక్క సాంగత్యము అనుగ్రహం కలగడము, మోక్షాపేక్షులై ముక్తి కావాలని ముక్తిని పొందాలని సంకల్పము రావడము, ఇది దైవానుగ్రహేతుకం. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మహాపురుషుల యొక్క సాంగత్యము, వారితో మాట్లాడడము, వాళ్ళ అనుగ్రహం పొందడము, మోక్షము కావాలని సంకల్పం ఉదయించడం, ముక్తి పొందాలని కాంక్ష కలగడము, అట్టి మానవ జన్మ రావడము దైవానుగ్రహేతుకం. ఇప్పుడు మీ అందరికీ దైవానుగ్రహం ఉన్నదా లేదా? పవిత్రమైన మానవ జన్మ వచ్చినది, గురువు కావాలనుకున్నారు, సద్గురువు లభించినారు కదా, మోక్షము కావాలని సంకల్పం వచ్చింది కదా, ఈ 3 ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు దైవానుగ్రహం ఉన్నవారులైనటువంటి వారికి, దైవానుగ్రహం ఉన్నటువంటి పుణ్యపురుషులకు ఈ 3 ప్రాప్తిస్తాయి. అందుకోసము మీ అందరికీ దైవానుగ్రహం ఉన్నది కావున, ఈనాడు గురు పౌర్ణమి కావున పూర్ణ కళలతో చంద్రుడు ప్రకాశిస్తాడు కావున, ఆ
పూర్ణ కళలతో ప్రకాశిస్తున్నాడో ఏ మచ్చ ఉండదు. కావున మీలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేష, అసూయములు, కామ, క్రోధ, లోభ, మోహ, మదముమాశ్చర్యములను, అర్షడ్వర్గాలను జయించి కర్మేంద్రములు, జ్ఞానేంద్రములు, అంతఃకరణమును జయించుకొని సదా పరమాత్మ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు పూర్ణ కళలతో ప్రకాశిస్తుంటారు. ప్రకాశ స్వరూపులవుతారు. వాళ్ళు జ్ఞాన స్వరూపులై ప్రకాశిస్తారని శాస్త్రములు యందు చెప్పబడి ఉన్నది. కావున ఈరోజు గురు పౌర్ణమి, గురుదేవులైన వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు. ఆ గురు పరంపరగా అందరూ కూడంగా ఆ శిష్య పరంపరగా గురు పరంపరగా వస్తూ ఆ గురుదేవుల యొక్క జయంతి పుట్టినరోజు గురుదేవుని యొక్క పూజ చేసుకుంటూ ఆ శిష్య పరంపరగా గురు పరంపరగా అందరూ కూడా గురు పౌర్ణమి అని ఈ గురు పూజలు చేసుకుంటూ ఉంటున్నారు. కావున అట్టి గురుదేవుడైన వేదవ్యాస భగవానుల యొక్క కరుణ, ఆ త్రిమూర్తుల యొక్క కరుణ, ఆ గురుదేవుల యొక్క కరుణ కలగాలంటే ఈనాడు గురు పౌర్ణమి రోజున వేదవ్యాస భగవానుల వారిని ఎవరు స్మరిస్తారో ఆటి గురు సత్సంగంలో ప్రవేశించినటువంటి వారు ముక్తాత్ములైపోతారు. ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే నానామమును స్మరిస్తారో, ఎవరైతే ఇట్టి నా పేరును ఉచ్చరిస్తూ ఎవరు సత్సంగములు జరుపుకుంటూ నేను చెప్పిన సనాతన గ్రంథములను కూడా చెప్పుకుంటూ సనాతన ధర్మ మార్గంలో పయనిస్తున్న పుణ్యపురుషులు ముక్తాత్ములై తీరుతారని వేదవ్యాస భగవానుల వారు వరమిచ్చినారు. అందుకోసము ఆ వేదవ్యాస భగవానుల వారు భారతము, భాగవతాది గ్రంథములు, అష్టాదశ పురాణములు, బ్రహ్మసూత్రములు ఏవి చెప్పినారో అట్టి సారాంశమును ఆ సద్గ్రంథములు యందు చెప్పినటువంటి సారాంశాన్ని గ్రహించి సనాతన ధర్మ మార్గంలో పోతున్న పుణ్యపురుషులందరూ ముక్తాత్ములవుతారని వేదవ్యాస భగవానుల వారి వరము. ఆ సిద్ధపురుషుడైన మహనీయుల వారు, ఆ మహనీయుల వారు వరమిచ్చినారు దేశానికి. అట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అట్టి సద్గురు ఉపదేశాన్ని వింటూ అట్టి సనాతన ధర్మ మార్గంలో పయనిస్తున్న పుణ్యపురుషులు అందరూ తరిస్తారు, వాళ్ళు ముక్తాత్ములైపోతారు. అట్టి సనాతన ధర్మాన్ని ఎవరు ఆచరించలేరో, అట్టి సద్గురు యందు భక్తి లేక గురువు చెప్పినట్టు ఎవరు ఆచరించలేరో వాళ్ళు పుట్టుతూనే ఉంటారు, వాళ్ళు ముక్తాత్ములు కాలేరని శాస్త్రములు యందు చెప్పబడినటువంటి రహస్యము. అందుకోసము ఈనాడు గురు పౌర్ణమి కావున మీరు కూడా పూర్ణ కళలతో ప్రకాశిస్తూ గురుదేవుని భజిస్తూ గురువు చెప్పినట్టు ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఆ సర్వేశ్వరుని భజిస్తూ ముక్తాత్మను కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధేతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ 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 హో. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక,
సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం, దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజు గురువు జై జై, గురు మహారాజు గురువు జై జై, గురు మహారాజు గురువు జై జై. పరబ్రహ్మ సద్గురువు జై జై, పరబ్రహ్మ సద్గురువు జై జై, పరబ్రహ్మ సద్గురువు జై జై. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం, దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురువు జై జై, గురు మహారాజ్ గురువు జై జై, పరబ్రహ్మ సద్గురువు జై జై, పరబ్రహ్మ సద్గురువు జై జై. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం. జై సద్గురు భగవాన్ की జై, భక్తవత్సల భగవాన్ की జై, జగన్మాతా की జై. హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి జై. ఓం నమః శివాయ.